ప్రభుత్వం మనకు చాలా ఆదుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ సార్, మనము నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి, సిబ్బంది తరఫు నుంచి మీకు డెఫినెట్లీ ఐ గివ్ యూ అష్యూరెన్స్ సార్. మీరు అనుకున్నట్లు ఈ మహాలక్ష్మి స్కీమ్ను ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్. వచ్చే రోజు కూడా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మీకు అందరు కూడా నేను హామీ ఇస్తున్నాను సార్. అదేవిధంగా బస్సెస్ కూడా మనము ఆల్రెడీ కొనుక్కోవడం స్టార్ట్ అయింది సార్. మీకు కూడా తెలుసు, వచ్చే రోజు 2515 బస్సెస్ వస్తావు. నెక్స్ట్ వచ్చే 6 months లోనే ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినావు. సో వచ్చే మే దాకా మొత్తం 2515 బస్సెస్ వస్తున్నాను. ఎవరు కూడా ఎలాంటి అపోహల్ని నమ్మొద్దు. ఎవరు కూడా చాలా మంది రకరకాల రూమర్స్ చెప్తున్నారు, ఏమంటే బస్సెస్ తగ్గించారని చెప్పి. బస్సెస్ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ బస్సెస్ తగ్గించే ప్రసక్తి లేదు. ఇంకా బస్సెస్ ని యాడ్ చేస్తాను కానీ బస్సెస్ తగ్గించే ప్రసక్తి లేదని చెప్పి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. డెఫినెట్లీ ఈ స్కీమ్ ద్వారా ప్రజలందరూ కూడా బాగా మేలు జరుగుతుంది. సో ఈ యొక్క స్కీమ్ లో టీఎస్ఆర్సీ యాజమాన్య భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏమన్నా మినిస్టర్ గారు, ఈ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి అపాయింటెడ్ డే అడుగుతున్నారు, అది ఎక్కడి వరకు వచ్చింది? రెండోది, ఆర్టీసీ సంబంధించి విభజన ప్రక్రియ టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ మధ్యన ఆస్తులు అప్పులు మిగతా పంపకాల విషయం ఎక్కడ దాకా వచ్చింది, ఎప్పుడు పూర్తవుతుంది? సరే, ఇప్పుడు 2000 జీవో నెంబర్ 41 ద్వారా 29/9/2023 నాడు చెప్పిన ప్రకారంగా దాని ప్రక్రియకు సంబంధించి కొద్ది ఇనిషియేటివ్ తీసుకున్నారు. కానీ మేము వచ్చిన తర్వాత మహాలక్ష్మి కార్యక్రమం ఇతర ఇటువంటి అనేక అంశాలు ఇవన్నీ జరుపుతూనే తప్పకుండా దాని ప్రభుత్వం పరిశీలన ఉంది. దానికి మళ్ళీ తదుపరి ఏ విధంగా ఇంకా కమిటీ అవన్నీ ఉన్నాయి కదా, దాని మీద సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. హోమ్ సెక్రటరీ గారు మీటింగ్ పెడుతూ ఉన్నారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ గారు 9th and 10th షెడ్యూల్స్ అన్నిటి మీద కూడా మనంతటా మనమే పరిష్కరించుకున్న కొన్నిటి తప్ప మిగతా అన్నిటి మీద ఉన్నది. సో దాని మీద మళ్ళీ 11వ తారీఖు నాడు కూడా మీటింగ్ ఉన్నది. దాంట్లో ప్రధానమైనది ఆర్టీసీ. మరొక ప్రశ్న, ఈ బస్సులకు సంబంధించి గతంలో 63-64% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో ఇప్పుడు 100% పెరిగింది. అంటే ప్రయాణికుల సంఖ్య 50% పెరిగింది. పర్ డే 35 lakhs నుంచి ఇప్పుడు 50 lakhs 52 lakhs ట్రావెల్ చేస్తారు. ఎట్ ది సేమ్ టైం బస్సెస్ మనకు 2019లో 10,500 బస్సులు ఉండేది. పెరిగిన ప్రయాణికుల ప్రకారం ఇంకా 50% పెరిగారు కాబట్టి బస్సులు కూడా ఒక 15,000 వరకు ఉంటుంది ఆ లెక్క ప్రకారం. మనకి ఇప్పుడు 8,500 ఉంది, అంటే 6,000 గ్యాప్ ఉంది. దీన్ని ఎలా ఫిల్ చేస్తారు? ఉన్న బస్సులో ఓవర్ క్రౌడ్ జర్నీ చేస్తుంది, ప్రమాదాలకు కొంత ఆస్కారం ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లం ఇది. అంటే డిమాండ్కి అనుగుణంగా గ్యాప్ ఉంది బాగా. ఇప్పుడు యాక్యుపెన్సీ రేటు పెరగగానే బస్సులు పెరుగుతాయనే సబ్జెక్ట్, బస్సులు పెరుగుతాయి. బస్సులు పెంచడానికి కొత్త రూట్ల డిమాండ్ వస్తూ ఉంది. అనేక నియోజకవర్గాల నుంచి కూడా, మండలాల నుంచి ప్రజలు కూడా స్వయంగా నేరుగా గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారికి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా అందరు మంత్రులకు, సెక్రటరీ గారికి, ఎండీ గారికి, మిగతా జిల్లా లెవెల్ డిఎంస్ దాకా తప్పకుండా ఇంతకుముందు ఎండీ గారు చెప్పినట్టు 2,500 బస్సులు తీసుకోవడం కావచ్చు. అవసరమైతే ఇంకా కంటిన్యూషన్ ప్లస్ బస్సులు కొనడంతో సరిపోదు కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. యాక్యుపెన్సీ పెరిగితే సంస్థ ఎఫిషియన్సీని, దాన్ని మళ్ళీ ఇతరత్ర ఉన్నటువంటి అంశాలన్నింటిని మూమెంట్ చేసుకొని పోతాం కాబట్టి దాంతో బస్సులు సంఖ్య దానికి సంబంధించిన అంశం చర్చనే రాదు. ఎందుకంటే 6,000 బస్సులు ఉన్నాయి, 10,000 బస్సులు, ఇంకా 50% బస్సులే కాదు కదా, ఉన్న బస్సులే సంఖ్య పెరిగింది, ప్రయాణికుల సంఖ్య. కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సార్. ఏంటంటే ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ కలర్లు వేసి ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారని కొన్ని సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సరే, మీరు ఇంత గొప్పగా ఆ స్కీమ్ నడిపిస్తున్నారు, కానీ సోషల్ మీడియా వార్తల్ని మీరు ఎట్లా ఖండిస్తారు? చాలా వరకు కూడా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ఆ దాడులు కూడా ఆ సిబ్బంది మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతుంది. దీన్ని ఎట్లా నివారించవచ్చు? వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నా. కొంత ఆర్టీసీని వదిలిపెట్టి ఆర్టీసీ మీద కావాల్సుకొని ప్రభుత్వం మీద కోపం ఉంటే, మంత్రి మీద కోపం ఉంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద కోపం ఉంటే ఇంకో పద్ధతిలో ఉంటుంది. కానీ సంస్థ పరంగా ఇది పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక లైఫ్ లైన్. దేశవ్యాప్తంగా రైల్వే ఎట్లనో ఈ తెలంగాణలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీ మొన్ననే అనేక అవార్డులు తీసుకున్నాం. సో దీన్ని స్పేర్ చేయండి, దీన్ని వదిలిపెట్టమని చెప్పి నేను వాళ్ళందరికీ ఓపెన్గా విజ్ఞప్తి చేస్తాను. ఆ వస్తున్నాయని కూడా అవాస్తవాలు. ఎక్కడ మాకు అటువంటి పరిస్థితి మామూలుగా దాన్ని కలర్ వేసుకొని, ఇది ప్రొఫెషనల్ కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు ఇది. సో దాన్ని అది వాళ్ళు గ్రహిస్తే సరిపోతుంది. వాళ్ళ ఉద్దేశపూర్వకం మీరు ఏదైనా నిజంగా ఉంటే తప్పకుండా ఇన్ని డోర్స్ ఉన్నాయి. డిపో మేనేజర్ నుంచి పెట్టుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ దాకా, లేదంటే ప్రభుత్వంలో ఎవరికైనా చెప్పచ్చు. మీరు ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందున్నదో ఒకసారి మా దృష్టికి తేండి. మేము స్పందించకపోతే అప్పుడు మీరు ఇష్టం చేసుకోరు. కానీ అదన్నీ ఏం లేకుండా వట్టిగానే వేగ్గా ఆర్టీసీని బ్లేమ్ చేయాలి. ఇప్పుడు మహాలక్ష్మి, మీకు తెలుసు, ఆర్టీసీ మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభించింది. మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభిస్తే సిస్టర్ ఉంది, మీ బస్సు మీ ఇంటికి వస్తుందా, మీరు పెట్టడానికి పోతురా? యాక్సిడెంట్ ఉంది కదా, దాంతో ఆటో నష్టం జరుగుండొచ్చు, కొద్దిగా ఆటోకి సంబంధించి కాదట్లేను. కానీ
ఒక గౌరవ మాజీ మంత్రి పెద్ద సీనియర్ మంత్రి ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళంతా ఆర్టీసీ మహాలక్ష్మి పెట్టాలి సార్. ఏం మాట్లాడారు జరుగుతున్నారు. ఒక కొత్త మెట్రో వచ్చింది, 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. దానికి ఇక మొత్తం మెట్రో వల్ల ఆటో కార్మికులందరి జీవితాలు ఖతం చేసినట్ట. ఇట్స్ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం వల్ల. మేము మా గవర్నమెంట్ ఎన్నికలకు ముందు చెప్పినాం మహిళలకు ఉచితంగా ఇస్తాం. మీకు ఇష్టం లేదు చెప్పమని అడిగినాం. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతున్నాం. మహిళలకు బస్ ప్రయాణం ఇవ్వడం మీకు ఇష్టం లేదు చెప్పండి. కానీ ఆటో కార్మికుల శవాల మీద పేలాలు ఏరుకొని వాళ్ళు ఇంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చిపోయారు, మీరున్నప్పుడు 15 రూపాయలు ఇవ్వలే, 15,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే నవ్వుకుంటారు. ఆటో ఇంజన్ వాళ్ళ మీటింగ్ వచ్చినా మీ పట్ల కన్సర్న్ ఉంది, తెలంగాణ ఫార్మేషన్లో మీ రోల్ ఉంది, మిమ్మల్ని కూడా ఇట్లా వాడుకునే పరిస్థితి చేస్తే మంచిది కాదని చెప్తాను. కాబట్టి దట్ ఈస్ ద పాయింట్. మహాలక్ష్మి పథకం చాలా బాగుంది, కానీ మిగతా ప్రయాణికులకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించి ఏమైనా విజన్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ మారింది, 48 గంటల మహాలక్ష్మి కార్యక్రమం తీసుకొచ్చినాం. దాని తదుపరి ఏర్పాట్లు జరుగుతున్న కొత్త బస్సులు ఒకటే రోజు ఇట్లా రమ్మనగానే బస్సులు రావు కాబట్టి బస్సులు మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చినాం. 2,500 నెలకి ఎన్ని వస్తున్నాయి రోజు రివ్యూ చేసుకుంటున్నాం. టెలిఫోన్ ఊరికి సెక్రటరీ గారు కూడా వదిలిపెట్టే సెక్రటరీ కాదు, ఎంపీ గారు మా పట్ల మీకు మా ఎఫిషియన్సీ పట్ల మీకు డౌట్ ఉంటే చెప్పండి. బరాబరే మేము దాన్ని ఫాలో చేస్తున్నాం. కొత్త బస్సులు వస్తున్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ అన్నిటి చూసి ఖజానా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పుతో పైసలు లేవు, అయినా కూడా ఇది చేస్తున్నాం. అదే పాజిటివ్ అప్రోచ్, ట్రై టు అండర్స్టాండ్. సార్ అదే సార్ కంటిన్యూషన్ లో సిబ్బంది మీద కూడా చాలా వరకు దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా బాగా ప్రెషర్ గా ఫీల్ అవుతున్నారు. దిగమంటే కూడా ప్రయాణికులు దిగట్లేదు, చాలా ఇబ్బందిగా ప్రయాణిస్తున్నారు. మీరు దిగమంటే కూడా వాళ్ళు దిగట్లేదు అనేది ఒక మార్పుకు శ్రీకారం చుట్టినప్పుడు కొన్ని తప్పయి ప్రసవ వేదనలాగా కొన్ని ఒడుగుదురుకులు ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ కొత్త బస్సులు కొత్త స్టాఫ్ వాళ్ళందరూ కూడా కొత్త ఇటువంటి ఒక స్కీమ్ ఇచ్చినప్పుడు 100 మంది కొత్త ఉత్సాహంగా ఎక్కాలని చూస్తారు. దాని తర్వాత పని లేకుండా కొత్త అసలు దుష్ప్రచారం అయితే నేను ఇంటికాడ వంట చేయి నేను అట్లా పోయేస్తా అని చెప్పి అనేటువంటి విధంగా లేడీస్ను క్రిటిసైజ్ చేసే సోషల్ మీడియా ఒక తల్లి లేడీ యూట్యూబరే పెడతాను. అవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదు. వాటన్నిటి పట్ల మేము పెద్ద సీరియస్ తీసుకుంటాం. మేము మా యొక్క పని విధానంలో ఏదైనా పొరపాటు మెరుగుపరచుకోవడానికి 100% సానుకూలంగా సలహాలు స్వీకరించాలని సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా ఆరోపణలు చేసుకుంటూ సంస్థ యొక్క గౌరవాన్ని, సంస్థలో పనిచేస్తున్న వాళ్ళ విలువలు తీసే ఉన్నాయి. మీరు ఇంతకుముందు చెప్తుంది కదా, కొంతమంది సిబ్బంది మీద దురుసుగా ప్రవర్తించే కార్యక్రమం ఉంది. మామూలు కొంతమంది వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తారు. ఇటువంటి అన్నిటి కూడా ఒకటే రోజు స్ట్రీమ్ లైన్ కాదు. 50,000 ఎంప్లాయీస్ ఉన్న దగ్గర అక్కడో ఇక్కడో జరుగుతుంటాయి కాబట్టి వాటి అన్నింటినీ స్ట్రీమ్ లైన్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం వీళ్ళు పైసలు నాకు చెప్తారని పైసలు చెప్తాను. మళ్ళీ ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆదాయం ఎంత వచ్చింది ఏ విధంగా చేసి మళ్ళీ ఒక రోజు ఎండి గారు మీ అందరినీ సమ్మక్క ఏంది నేను లెక్క రోజు పైసలు లెక్క అడిగేటప్పుడు ఏమైనా కావాలంటే వారు నన్ను అడిగితే నేను తెచ్చేయాలి మీ ఇద్దరంగా. అదే కదా పైసలు లెక్క మామూలు ఏమైనా అడిగితే మీరు తెచ్చా. మినిస్టర్ గారు ఒకే లైన్ చెప్తాం. 3,000 పోస్టులు భర్తీ చేస్తా ఉంటున్నారు. ఇందులో డ్రైవర్ పోస్టులని కండక్టర్ పోస్టులని మీదైనా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ ఏ విధంగా ఒక చిత్తశుద్ధితోటి కార్యక్రమం పట్ల ఆర్టీసీ కార్మికుల సంక్షేమం పట్ల, ఎందుకంటే ప్రభుత్వానికి మారడానికి సంబంధించి కావచ్చు, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన రావాలనే ఆలోచనతో ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వానికి ఒక విశ్వాసం ఉంది. ఆర్టీసీ మొత్తం కుటుంబాలన్నీ కూడా మాకు మద్దతు ఇచ్చినాయి. మేము వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, వాళ్ళ సంక్షేమం చూడాలనేటువంటి ఆలోచన మా దగ్గర 100% ఉంది మా ప్రభుత్వం దగ్గర. దానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఉదాహరణకు ఇప్పుడు కండక్టర్ 40,000 రూపాయలు 500 జీతం తీసుకుంటే 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు మరి 46,900 రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు 45,000 తీసుకునేటువంటి వాళ్ళు 48,000 తీసుకునేది ఉంటుంది. 30 సంవత్సరాలు పైబడేటువంటి సర్వీస్ ఉన్నటువంటి 51,000 రూపాయలు తీసుకుంటారు. అంటే దాదాపు ఒక 11,000 రూపాయల శాలరీ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవి చేస్తూనే ఆ గతంలో ఉన్నటువంటి డ్రైవర్కి సంబంధించి కూడా 42,000 రూపాయల 862 రూపాయలు ఉన్నటువంటి శాలరీ 49,000 రూపాయలుగా 708 రూపాయలుగా కావడం 10 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్ళకు, మిగతా 20 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళకు 52,055 రూపాయలు కావచ్చు, 30 సంవత్సరాల సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళకు 55,249 రూపాయలు. మెకానిక్ కావచ్చు, శ్రామిక్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, అందరు కూడా దాని లెక్కల ప్రకారంగా శాలరీస్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా జూన్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందనే మాట సందర్భంగా మనవి చేస్తాను. ఇది ఒక
చారిత్రాత్మక నిర్ణయం 2017 నుంచి పెండింగ్ ఉన్నప్పుడు అందరూ కూడా సానుకూలంగా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలి. వాళ్ళ శ్రమతోటే ఇలా మళ్ళీ ఆర్టీసీ 40, 50, 60% ఆక్యుపెన్సీ 100% దాటిపోయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్టాండ్లన్నీ మహాలక్ష్మి వారితో కలకలలాడుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ